ఫ్రాడీ జాక్సన్ అనే వ్యక్తి ఎయిర్ ఫోర్స్లో మెకానిక్గా పనిచేసేవారు. అయితే 1919లో ఏరోప్లేన్ ప్రొపలర్ తగిలి ఆయన మరణించారు. ఆయన చనిపోయిన 2 రోజుల తర్వాత ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంత్యక్రియల తర్వాత ఆయనతో పనిచేసిన బృందం అంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఆ ఫోటోలో పై వరుసలో 4వ మనిషి తల వెనకాల ఒక మనిషి ముఖం ఆకారం పడింది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఆ ముఖం 2 రోజుల క్రితం చనిపోయిన ఫ్రాడీ జాక్సన్ది. అప్పటి నుంచి ఈ ఫోటో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ది బ్యాక్ సీట్ గోస్ట్. 1959 మార్చిలో మాబుల్ చిన్నరే అనే మహిళ కారులో కూర్చున్న ఆమె భర్తను అనుకోకుండా ఆమె దగ్గర ఉన్న ఒక కెమెరాతో ఒక ఫోటో తీసింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఫోటోను కడిగించి చూస్తే అతని వెనకాల బ్యాక్ సీట్లో ఒక మనిషి ముఖం ఆకారం పడింది. ఆమె ఫోటో తీసే సమయానికి ఆ కారులో ఆమె భర్త తప్ప ఇంకెవరూ లేరని ఆమె చెప్పింది. అయితే ఆ ఫోటోని క్షుణ్ణంగా గమనించిన తర్వాత ఆ ముఖం కొన్ని రోజుల క్రితమే చనిపోయిన ఆమె అత్తగారిదని, అంటే ఆమె భర్త యొక్క తల్లిగారిదని గుర్తించారు. అయితే ఆ ఫోటోలోకి విచిత్రమైన ముఖం ఆకారం ఎలా పడిందో ఇప్పటికీ అంత చిక్కలేదు. 1959లో కోపర్ అనే ఒక వ్యక్తి టెక్సస్లో ఇల్లు కొన్నాడు. వెంటనే అతని ఫ్యామిలీని తీసుకుని పాత ఇంటి నుండి కొత్త ఇంటికి మారిపోయాడు. కోపర్ ఫ్యామిలీలో అతని భార్య, అతని తల్లి, 2 పిల్లలు ఉండేవారు. కొత్త ఇంట్లోకి మారిన సందర్భంగా మొదటి రోజు రాత్రి కోపర్ తన ఫ్యామిలీ మొత్తాన్ని ఆ ఇంటి డైనింగ్ రూమ్లో కూర్చోబెట్టి ఒక ఫోటో తీశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఫోటోను కడిగించి ఇంటికి తెచ్చి చూస్తే ఆ ఫోటోలో పైనుంచి ఒక మనిషి వేలాడుతున్నట్టుంది. నిజానికి ఆ ఫోటో తీసే సమయానికి అక్కడ ఎవరూ లేరని కోపర్ చెప్పాడు. ఆ ఫోటో చూసిన కోపర్ ఫ్యామిలీ ఇంట్లో ముందుగా ఉన్న ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయి ఇలా దెయ్యంగా మారుంటారని అనుకున్నారు. అప్పట్లో ఎడిటింగ్ చేసేంత టెక్నాలజీ లేనప్పటికీ ఈ ఫోటోలో ఆ విచిత్రమైన ఆకారం ఎలా వచ్చిందో ఇప్పటికీ అంత చిక్కలేదు. 1924 డిసెంబర్ వాటర్ టౌన్లో కార్గో ట్యాంకర్లతో ఒక షిప్ వెళ్తుంది. అయితే ఆ షిప్లో ట్యాంకర్ని శుభ్రం చేయడానికి సీమన్ జేమ్స్ కార్ట్నీ మరియు మైకేల్ మెహాన్ అనే 2 వ్యక్తులను నియమించారు. వారిద్దరూ ట్యాంకర్ని శుభ్రం చేస్తుండగా ఒక టాక్సిక్ గ్యాస్ లీక్ అయింది. ప్రమాదకరమైన పొగ వారిద్దరినీ కమ్మేసింది. సహాయం వారిద్దరికి అందేలోపే వారిద్దరూ మరణించారు. చనిపోయిన వారిద్దరి శవాల్ని ఆ సముద్రంలో పాతిపెట్టారు. ఆ మరుసటి రోజు నుంచి సముద్రంలో పాతిపెట్టిన వారిద్దరి ముఖాలు వాడలో మరియు సముద్ర పాలలో ఆ వాడలో పనిచేసే సిబ్బందికి కనబడేవి. వారి ముఖాలు తరచుగా కనబడడంతో ఆ సిబ్బంది ఆ షిప్ కెప్టెన్తో చెప్పారు. నీటి అలలలో వారి ముఖాలను గమనించిన కెప్టెన్ ఒకరోజు కెమెరాతో ఫోటో తీయడానికి ప్రయత్నించారు. 5 సార్లు ఫోటో తీస్తే వారిద్దరి ముఖాలని కెమెరా గుర్తించలేదు. 6వ సారి తీసిన ఫోటోలో వారిద్దరి ముఖాలు పడ్డాయి. అప్పటి నుంచి ఈ ఫోటో ఒక మిస్టరీగా మిగిలిపోయింది.